హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ. నేను ఆనియన్ని చిన్నగా కట్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత గరం మసాలా వేసాను. సజీరా వేసాను. ఇలాచి, లవంగాలు, స్టార్ పువ్వు, జీలకర్ర, ఆనియన్స్ వేసాను. తర్వాత కలిపాను. నెక్స్ట్ 2 ఆనియన్స్ కలిపేసాను. తర్వాత మూత పెట్టేస్తాను. కలిపేసుకున్నాను. కరివేపాకు వేసాను. తర్వాత మూత పెట్టేసి మంచిగా కలుపుకోవాలి ఇంకొకసారి. తర్వాత మూత పెట్టేసుకొని 2 టమాటాలు తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకున్నాను. 2 చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మెత్తబడుతుంది టమాటా. చిన్న చిన్న ముక్కలు చేసుకొని 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా 2 చీలికలు చేసుకొని నెక్స్ట్ చిన్నగా టమాటా కట్ చేసుకున్న తర్వాత అందులో వేసేసి బాగా మంచిగా కలిపేసి దాన్ని మూత పెట్టేయాలి. తర్వాత పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కట్ చేసుకొని కూరలో వేసేయాలి. టమాటా మెత్తబడ్డానికి కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ పసుపు వేస్తాను. పసుపు వేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్. చికెన్ మంచిగా నీళ్ళతో కడుక్కున్నాను. 2-3 సార్లు చికెన్ మంచి నీటితో వాష్ చేసుకున్నాను. నేను చూపించేది దంగల్పు, అది ఓన్లీ డిమార్ట్లోనే దొరుకుతుంది. చికెన్లో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. మంచిగా దాన్ని కలిపేసి నూనెలో మంచిగా ఏగితే టేస్ట్ వస్తుంది. అది మంచిగా కలుపుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మంచిగా కలిపి మూత పెట్టిన తర్వాత మంచిగా కలిపి ఇట్లా కలిపితే అల్లం పేస్ట్ అనేది స్మెల్ రాకుండా మంచిగా నూనెలోనే మగ్గుతుంది. అట్లా కొద్దిగా ఆయిల్ వేసినాను కాబట్టి మంచిగా స్మాష్ చేయాలి అల్లం పేస్ట్ని. టమాటా కూడా మంచిగా మెత్తబడింది మనకు. ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత మంచిగా 2-3 సార్లు మంచిగా కలపాలి. కలిపిన తర్వాత చికెన్ 2 నిమిషాల తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ మంచిగా కడిగి 2-3 సార్లు వాటర్తో మంచిగా కడుక్కున్నాను. తర్వాత అందులో వేసేసాను. టేబుల్ స్పూన్ సగం సాల్ట్ వేసినాను. నెక్స్ట్ మంచిగా దాన్ని మంచిగా కలిపేసి మూత పెట్టేయడమే. మంచిగా కలిపినాను. మంచి మనకు అప్పుడే కలర్ మంచిగా అనిపిస్తుంది. ఆ మసాలా, అల్లం పేస్టు, టమోటా, పచ్చిమిర్చి అన్నీ వేయడం వలన మంచి కలర్లోకి వస్తుంది. తర్వాత మంచిగా కలిపి అల్లం ఫ్లేవరు, మసాలా ఫ్లేవరు, సజీరా ఫ్లేవరు అన్నీ చికెన్కి పట్టిన తర్వాత పట్టేలాగా కలుపుకొని తర్వాత మంచిగా కలిపి ఉప్పు కూడా వేసినాం కాబట్టి మనకు చికెన్లో వాటర్ వస్తాయి. అందువలన 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత తీసినాను. తర్వాత వాటర్ వచ్చినాయి అందులో. ఆ వాటర్ వేదాకా వేపుకొని చికెన్ని, ఆ వాటర్ వెళ్ళిపోతేనే మనకి చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మంచిగా ఆ వాటర్ అన్నీ పోయినాక టేబుల్ స్పూన్ కారం వేసి మంచిగా అది వాటర్ పోయేదాకా దాన్ని మంచిగా పెద్దగా మంట పెట్టుకొని నీళ్ళు మొత్తం పోవాలి. నీళ్ళు మొత్తం అయ్యాక కారం టేబుల్ స్పూన్ వేసినాను. మంచిగా దాన్ని కలిపేసి 5 మినిట్స్ ముక్కకి కారం పట్టుకోవాలి. మంచిగా కారం పట్టుకునేలా కలిపి మంచిగా మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గనియాలి. 5 మినిట్స్ నూనె కారం మంచిగా పట్టుకుంటుంది ముక్కకి. తర్వాత పెద్ద గ్లాస్ వాటర్ వేసాను. ముక్క మునిగేదాకా వాటర్ వేసాను. మంచి ముక్క మునిగింది, కనిపిస్తుంది కదా.
ఆయిల్ కూడా కరెక్ట్ సరిపోయింది మనకు. ఇది మునిగే వరకు మంచిగా ఆయిల్ వాటర్ అనేది తగ్గేదాకా మంచిగా వేసుకొని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గరం మసాలా వేసాను. తర్వాత నెక్స్ట్ గరం మసాలా వేసాను, చికెన్ మసాలా వేసాను, పుదీనా, గరం మసాలా, చికెన్ మసాలా ముక్కకు మంచిగా పట్టేదాకా ఒక 10 minutes మళ్ళీ మంచిగా బాయిల్ చేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ నా స్టైల్లో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్న మిరియాలు, జీడిపప్పు, 2 వెల్లుల్లి అవి మెత్తగా అయ్యే వరకు మెత్తగా స్మాష్ చేసి మెత్తగా అట్లనే చిన్న రోల్ తీసుకొని మెత్తగా స్మాష్ చేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల, కూర కూడా చిక్కగా వస్తుంది. తర్వాత కొత్తిమీర కూడా, మనం కొత్తిమీర చికెన్లో వేయలేదు, కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మెత్తగా స్మాష్ చేయాలి. స్మాష్ చేసిన తర్వాత మంచిగా స్మాష్ చేసి ఇవన్నీ కలిపి ఇట్లా వేసుకుంటే మంచి చికెన్ అనేది మంచి తిక్కగా వస్తుంది. చిక్కుగా వచ్చి మనకి ఫ్లేవర్ అనేది మంచిగా కనిపిస్తుంది. లాస్ట్లో దగ్గరికి అయ్యాక వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో 5 minutes ముందు వేసుకొని కలిపేసి 5 minutes మూత పెట్టేసి మనకి ఆల్మోస్ట్ ఇంకా చికెన్ అయిపోయినట్టే. ఒక 5 minutes దగ్గరికి అయ్యేదాకా మసాలా అనేది ముక్క కొట్టేదాకా పెట్టాలి. తర్వాత చికెన్ మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక 5 minutesలో మనకు మూత పెట్టేసి తర్వాత ఆఫ్ చేసుకోవడమే. అప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువైందని మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను నేను. మీరు కావాలంటే చూసుకొని వేసుకోండి. ఇది తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ. చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకి కలరు, ఫ్లేవరు మంచిగా వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. దంగల్ పువ్వు వేసాం కదా, పక్క తెలంగాణ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. అది మంచిగా స్మెల్ వస్తుంది. కర్రీ కూడా దగ్గరికి అయ్యింది చూడండి. మనకి ఇది జీడిపప్పు, వెల్లుల్లి, కొత్తిమీర, మిరియాలు దంచేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వచ్చింది. పక్కన చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నా. థ్యాంక్